అందిస్తూ దాదాపు కొన్ని లక్షల మందికి, వందలు వేలు కాదండి, కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం వ్యక్తి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటి అంటే, అనంతపురంలో ప్రసిద్ధమైనటువంటి పేరున్నటువంటి డాక్టర్. ఆయన చిల్డ్రన్స్ స్పెషలిస్ట్, చిల్డ్రన్స్ సర్జన్, మంచి పేరున్నటువంటి వ్యక్తి. కానీ సమాజానికి మనం ఏదో ఒకటి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడ హాస్పిటల్లో పేషెంట్స్ కానీ బయట పబ్లిక్ కానీ ఎంతగానో ఈ హాస్యాన్ని అందిస్తూ సగం రోగాలు డాక్టర్గా వైద్యం చేయకుండానే నయం చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. గట్టిగా నమ్ముతాను. సారు తన సంపాదనలో చాలా వరకు ఈ కామెడీ వీడియోలు, ఎందుకంటే ఒక వీడియో తీయటం అంటే నాకు తెలుసు దాదాపు 1 లక్ష ఖర్చు అవుతుంది. చిన్న వీడియో 5 మినిట్స్ 6 మినిట్స్ ఇప్పుడు మేము ఈ వీడియో తీసేసి దానిలోకి ఎక్కించాలంటే గట్టిగా 1 లక్ష అవుతుంది. అయినా కానీ వెనకాడకుండా హాస్యాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి డాక్టర్ గారికి గుంటూరు హ్యూమర్ క్లబ్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలానే మొదట్లో డాక్టర్గా మీకు ఎందుకండి ఇవన్నీ, మీ వైద్యం ఏదో మీరు చేసుకోవచ్చు కదా అన్నటువంటి పబ్లిక్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆఫీసర్స్ కానీ ఇవాళ కొన్ని లక్షల మంది, ఒకళ్ళిద్దరు కాదు కొన్ని లక్షల మంది మన డాక్టర్ గారికి ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఎక్కువసేపు మనం మాట్లాడకుండా డాక్టర్ గారి మాటల్లోనే ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచన వచ్చింది అనేటువంటి విషయం తెలుసుకుందాం. డాక్టర్ ఎస్ హరిప్రసాద్ గారు. మీ అందరి కోసం ఒక చిన్న కవితతో స్టార్ట్ చేస్తాను. ఇందాక రాశా, నా మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఆ ఫాస్ట్నెస్కి తగ్గట్టుగా అక్కడ కూర్చొని మిమ్మల్ని నవ్వించాలని, ఎందుకంటే మీరు నవ్వలేదు. అప్పటి నుంచి చూస్తున్నా ఒకరి మొహంలో కూడా నవ్వలేదు. అట్లా సీరియస్గా ఉన్నారు అందరూ. ఎందుకంత సీరియస్? నవ్వండి. ఆ నవ్వడం గురించే రాసిన. ఇప్పుడు ఇక్కడ లేడీస్ స్టార్ట్ అయినారు, జెంట్స్ దీంట్లో కూడా వెనకబడినారు. మీరు నవ్వండి. అన్నింటిలో లేడీస్ అయినా ఫస్ట్ లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అని లేడీస్ అయినా ఎప్పుడు నవ్వేది, మనల్ని నవ్వించేది. మనం కూడా నవ్వుతాం. నవ్వండి. ఏమి ఇంట్లో బట్టలు తిగినంత మాత్రం నవ్వకూడదా? వాషింగ్ మెషిన్లలో వేసి మన పని మనం చేసుకుందాం. వంట చేసి పెట్టి నవ్వకూడదా? రోకల బండి ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది, వాళ్ళ చేతుల్లో లేదు. ఏం నవ్వకూడదా? నవ్వాలి. నవ్వండి. వెనకాల నవ్వడం లేదు. నేను కవిత చెప్తాను, అందరూ క్లాప్స్ కొట్టాలి. లేకుంటే నేను సీరియస్ అయితే చెప్తాను. కవిత అందరూ నవ్వుతా చెప్తానే, చెప్పండి అని నవ్వుతా చెప్తానే చెప్తాను. లేకపోతే చెప్పండి. నేను ఏది నవ్వులు కనపడడం లేదు. నేను చాలా సీరియస్ చెప్తున్నా. ఓకే. పెద్దలు అంటారు నిదానమే ప్రధానం, కానీ పుసుక్కున పోయేది మనం గొప్పగా అనుకునే ప్రాణం. పుసుక్కున పోయేది మనం గొప్పగా అనుకునే ప్రాణం. దాన్ని నిత్యం హ్యాపీగా గడపడం ప్రధానం. మనకున్న సమయాన్ని హ్యాపీగా నిత్యం గడపడం ప్రధానం. మనిషికి ఆత్మ చైతన్యాన్ని అందించేది ధ్యానం. మిమ్మల్ని నవ్విస్తా కనుక నేనంటే మీకు చెప్పలేనంత అభిమానం. నా అభిమానులు ఎక్కడికి పోయినా నాకు చేస్తుంటారు సన్మానం. కానీ మనిషి జీవితానికి ఆత్మ చైతన్యమే సరైన జీవన విధానం. అది అందించడానికి ఉంది హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనే ఒక సాధనం. క్లాప్స్. అది కూడా నేను అడుక్కోవాలా? సో ఇలాగే మొదట్లో అందరినీ నా జోకులు వేస్తే నవ్వకుండా ఉంటారనమాట. చాలా చోట్ల. మాది రాయలసీమ. సో ఫ్యాక్షనిజానికి మారుపేరు అనమాట. తొడగొట్టి మాట్లాడాలు, గట్టిగా అరవడాలు అక్కడ ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోక్స్ వేసి ఇట్లా సీరియస్గా చూస్తూ ఉంటారు. మీలాగే నవ్వండి అప్ప, జోక్ ఇదంటే ఆ జోక్ అని నవ్వుతారనమాట. ఈ నవ్వు కంటే నవ్వాలి మీరు. సో నవ్వాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే పరిష్కరించుకునేంత పాజిటివిటీ వస్తుంది. మనం నవ్వుతూ ఉంటే పరిష్కరించుకునేంత పాజిటివిటీ వస్తుంది. నేను యాక్చువల్గా ఇక్కడ ఎర్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజేష్ గారి జూనియర్ నేను. సో సార్ మా సీనియర్ పీడియాట్రిక్ సర్జరీలో. నేను కూడా అనంతపూర్లో పీడియాట్రిక్ సర్జరీస్ 2011 నుంచి చేస్తున్నాను. సో డాక్టర్ మా నాన్న నాకు ఒక మంచి కౌంటర్ అనమాట. నన్ను ఎన్కౌంటర్ చేయడం స్పెషలిస్ట్ ఆయన. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒకసారి అందరం ట్రిప్కి వెళ్ళాం. ట్రిప్కి వెళ్తే మా పెద్దనాన్న నేను ఫుల్గా జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నాం. మా ఫాదర్ వచ్చి సీరియస్ అయ్యాడు. ఏందిరా డాక్టర్ ఏంటి అంతగా నవ్వుతానో, నవ్వకూడదు అన్నాడు.
ఈ డాక్టర్ అయితే నవ్వకూడదా? మీరు చెప్పండి, డాక్టర్ అయితే నవ్వకూడదా? నవ్వచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే ప్రాబ్లం, ప్రాణాలని కాపాడే ఒక పెద్ద పనిలో మేము సీరియస్గా ఉంటామన్నమాట. ఈ ప్రాణం నిలబడుతుందా లేదా, ఇప్పుడు ఈ పేషెంట్కి ఏమి ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇప్పుడు ఈ పేషెంట్కి ఏమి సర్జరీ చేయాలి, ఇంత టెన్షన్గా ఉంటుంది కాబట్టి డాక్టర్లు తల కొక్కుంటుంటారు అంతే తప్ప నవ్వకూడదని రూల్ ఎక్కడా లేదు కదా. మా ఫాదర్ నవ్వొద్దురా అంటాడు. ఎందుకు నవ్వకూడదు నాన్న అంటే, నవ్వకూడదు అంతే, సీరియస్గా ఉండవు అంటాడు. డిగ్నిటీ అంటాడు. డిగ్నిటీ అంటే ఏంటంటే చైర్లో ఇట్లా కూర్చొని ఉండాలంట. ఎందుకంటే చైర్లో ఇట్లా సీరియస్ కూర్చోవాలంటే ఎక్కడికైనా పోయినా డీసెంట్గా ఉండంటాడు. ఈ డీసెన్సీ, డిగ్నిటీ, ఈ డాక్టర్గా సీరియస్గా ఉండేది ఎందుకు ఇవన్నీ? సో ఒక డిగ్రీ చేతికి వచ్చినంత మాత్రాన నన్ను నేను కట్టడి చేసుకోవాలా? కాదు కదా. మన జీవితాల్లో చాలామందికి సమస్యలు ఉంటాయి. సో మగవాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటాయి, ఆడవాళ్ళకు ఒక రకమైన సమస్యలు ఉంటాయి. మగవాళ్ళకు చేతుల నొప్పులు, బట్టలు ఉతకలేక, అంట్లు అంట్లు దోవలేక చేతుల నొప్పులు, అదొక పెద్ద సమస్య. అది మేము చెప్పుకోము, మీరే చేసినారనే చెప్పుకుంటాం బయటగా. నవ్వండి. సో అంటే చెప్తున్నా జస్ట్ జనరల్గా మనం ఈ సొసైటీలో బతుకుతుంటాం. సొసైటీలో మనం రకరకాల మనుషుల మధ్యలో నవ్వుతూనే ఉంటాం, బతుకుతూ ఉంటాం. సో ఆ సొసైటీలో ఒక 50% నెగిటివ్ పీపుల్, 50% పాజిటివ్ పీపుల్ ఉంటారు. సో పాజిటివ్ పీపుల్తో మనకేం సమస్య ఉండదు, మనం కోప్పడినా వాళ్ళేం కోప్పడరు. నెగిటివ్ పర్సన్స్ మనం మాట్లాడితే కోపం, మనం ఏం మాట్లాడినా కోప్పడతారు, లేదా కామెంట్ చేస్తారు, లేదా నెగిటివిటీ అనేది వాళ్ళలో ఉండేదంతా మనకు చూపించేసి డిగ్నిటీ, డీసెన్సీ లేదా సీరియస్గా ఉండాలని చెప్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనము ఇరిటేట్ అవుతాం, ఫ్రస్ట్రేషన్కి లోనవుతాం. ఎందుకు నేను నవ్వితే నీకేం తప్పని నేను ఫ్రస్ట్రేట్ అయినా, నవ్వచ్చు కదా అక్కడ నేను. సో అలా నాలాగే ఎంతోమంది ఉంటారు. సో మెల్లగా నేను 2002లో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేస్తే నా జీవితానికి సంబంధించిన ఎంతో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక స్థితులు అవన్నీ కూడా నాకు వచ్చాయి. వాటితో పాటు ఒక పాజిటివిటీ, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండగలిగే ఒక పాజిటివిటీ, నాకు ఎంత ఎమోషన్ వచ్చినా కూడా క్షణాల్లో దాన్ని తొలగించుకునేంత బ్యూటిఫుల్గా ఆ సిస్టమ్ ఉందన్నమాట. సో క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో లోపల ఉన్న మాలిన్యాలన్నీ తొలగించేసుకొని ఎప్పటికప్పుడు మనం పాజిటివ్ అవుతూ ఉండొచ్చు అనేసి నాకు అర్థమైంది. సో అది చెప్పడానికి మీ అందరికీ, ప్రపంచానికి హార్ట్ఫుల్నెస్ అనేది మెడిటేషన్ చెప్పడానికి ట్రై చేశాను. ఇట్లాగే మీ మాదిరి అందరూ సీరియస్గా ఉన్నారు, ఎవరు నవ్వల. సో వీళ్ళకి నవ్విస్తే తప్ప మాట వినరని చెప్పేసి చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ అన్నీ చేస్తూ ఆ ఫన్నీ వీడియోస్ ద్వారా ప్రజల్లోకి ఒక వేవ్ ఏంటంటే, నవ్వడం ఒక యోగం, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఎందుకంటే మనం ధ్యానం చేసినా, డబ్బులు సంపాదించినా, రోగంతో ఉన్నా, ఏమున్నా కూడా మనం ఎప్పుడూ పాజిటివ్గా హ్యాపీగా ఉండగలగడమే మన జీవితానికి మనం ఇచ్చుకునే ఒక గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఆ బహుమతి మనకు మనమే ఇచ్చుకోలేనప్పుడు మనం ఎందుకు బతుకుతున్నాం మనకు అర్థం కాదు. ఏదో ఒకసారి ఒక జీవితంలో ఒక లెక్కేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 5 లేదా పెద్ద 10 సమస్యలు ఉంటాయి, అంతకుమించి ఏముండదు. మనకు మంచి క్లోజ్ ఫ్రెండ్, లేకుంటే మన బంధువులు ఎవరో ఒకరు మనల్ని విడిచిపోవడం, అదొక పెద్ద పెయిన్ఫుల్ థింగ్. దానికి ఒక 10 రోజులు బాధపడవు, 10-15 రోజుల కంటే ఎక్కువ బాధపడద్దు. అట్లాగే డబ్బులు పోయినాయి, లేదా అప్పుల పాలైనాను, లేదా వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇట్లా జీవితం అంతా లెక్కేసుకుంటే జస్ట్ 10-15 ఉంటాయి. అంతకు మించి 10 or 15 పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. మిగతావన్నీ కూడా వాటి గురించి ఆలోచించుకుంటూ నెగిటివ్గా ఉంటాం ఎప్పుడు కూడా. బాగా లెక్కేసుకోండి మీరు, మీ జీవితంలో నెగిటివ్ ఇష్యూస్ ఏంటివి ఉండవు, వాటి గురించి ఆలోచించడం అది పెద్ద నెగిటివ్ ఇష్యూ. సో ఇక్కడ మన మైండ్ సెట్స్ చేంజ్ కావాలి. మన మైండ్ సెట్స్ చేంజ్ చేసుకుంటూ మనం అనుక్షణం ఆ హ్యాపీనెస్ని కనెక్ట్ అవుతూ మన జీవితంలో ఎప్పుడు మనకు మనమే సంతోషాన్ని ఇచ్చుకుంటాం, పక్క వాళ్ళకి ఆ సంతోషాన్ని పంచుతాం. ఈ ప్రపంచంలో ఇప్పుడు గుంటూరు హ్యూమర్ క్లబ్ అని చెప్పేసి ఒక పెద్ద సంస్థ స్థాపించడం జరిగింది. ఈరోజు 11వ వార్షిక దినోత్సవం. సో 11 సంవత్సరాలు వాళ్ళు మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. చిన్న చిన్న స్కిట్స్ చేశారు, పెద్ద స్కిట్స్ చేశారు, బుక్స్ కొట్టించారు, మీ అందరికీ జోక్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఎందుకు? ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ తీసుకురావడానికి. సో మన జీవితంలో సంతోషానికి నేను అత్యంత ప్రాధాన్యతనిస్తా. నాకు ఎప్పుడైనా సరే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా మీ ఎవరికి తెలియకుండా నేను నవ్వుకుంటూ ఉంటా. మీరు మాత్రం ఆ సమస్యను చూసి హరిగాడు చాలా పెద్ద సమస్యలో ఉన్నాడని చెప్పి మీరు బాధపడతా అంటారు, మనం బ్యాక్గ్రౌండ్లో హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం. నవ్వండి. సో ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. బట్ వై కెనాట్ బి వీ హ్యాపీ? మనం ఎందుకు హ్యాపీగా ఉండలేము? సో ఈరోజు అబ్బా టీవీ ద్వారా దగ్గర నా సర్క్యులేషన్ వచ్చేసి నా వీడియోస్కి 4 నుంచి 5 కోట్ల మందికి వచ్చింది. నేను ఎక్కువగా సో దగ్గర 4 నుంచి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు నన్ను గుర్తించారు.
సో ఈరోజు పొద్దునే గుంటూరులో దిగుతూనే హోటల్ దగ్గరికి వెళ్తే హోటల్ దగ్గర అంకుల్ మీరు వీడియోస్ చేస్తారు కదా, ఆ చిన్న అబ్బాయికి ఒక దారి చూపించాం. హ్యాపీనెస్ అనేది ఒకటి ఉందని దారి చూపించాం. ఆ వీడియోస్ చేయడం ద్వారా ఆ అబ్బాయి కనెక్ట్ అయ్యాడు, వాళ్ళ ఫాదర్ కనెక్ట్ అయ్యాడు, వాళ్ళ మదర్ కనెక్ట్ అయ్యాడు. అందరం కలిపి సెల్ఫీస్ తీసుకున్నాం, నవ్వుకున్నాం, అక్కడ టిఫిన్ చేసాం, వెళ్ళిపోయాం. మళ్ళీ ఇక్కడ టీ తాగడానికి వెళ్తే అక్కడ సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. సో మీ అందరికీ ఆ కనెక్టివిటీని పెంచుకోవడానికి ఈ సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉపయోగపడింది. సో ఆ రకంగా మన జీవితంలో ఎప్పుడూ మనం హ్యాపీగానే ఉండాలి. మనం హ్యాపీగా ఉంటూ ఈ ప్రపంచానికి హ్యాపీగానే ఉంచాలి. అట్లాంటప్పుడు ఈ హ్యూమర్ క్లబ్స్ ఇట్లాంటి అవసరం ఉండదు, అబ్బా టీవీ వీడియోలు అవసరం ఉండదు. మీలో మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, మీలో మీరు ధైర్యంగా ఉన్నప్పుడు, ధైర్యం ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాం. సో ఆ ధైర్యాన్ని జీవితం పట్ల సో ఉండడానికి మనం సాధించగలిగినప్పుడు ఇట్లాంటి పక్క వాళ్ళ అవసరం ఉండదు. కానీ అవి లేనప్పుడు ఇలాంటి హ్యూమర్ క్లబ్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి శతవిధాలా మేము పోరాడాల్సి వస్తుంది. సో మీకు మీరుగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. సో నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనరు. సో శ్రీరామచంద్ర మిషన్ అనేది ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని పిలువబడుతుంది. సో హార్ట్ఫుల్నెస్తో ఒక డాక్టర్గా కంటే కూడా బియాండ్ బై మై బాడీ, ఈ శరీరాన్ని దాటిన ఒక స్థితి, శరీరాన్ని దాటి అంతరాత్మతో అనుసంధానమై అంతరాత్మతో ఎక్కడికో సృష్టి మూలానికి కనెక్ట్ అవుతున్న ఒక స్థితిని నేను ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను, చాలా డీప్గా ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాను. అక్కడి నుంచి నిజంగానే ప్రతి మనిషి మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైన మానవ జన్మ అంటారు. సో మానవ జన్మతో మనం ఏం చేస్తున్నాం? మనసు చూపించే కోరికలు వెంబడి పరిగెత్తి అవి తీరితే సంతోషపడతాం, తీరకపోతే నిరాశ చెందుతాం. రెండు భౌతికమే. ఆ కోరికే ఒక భౌతికం, ఆ కోరికే ఒక భౌతికం. ఈరోజు అవధూత గారు రేపు వస్తున్నారు. సో అవధూత స్థితి అది ఎంత గొప్ప స్థితి, అది సాధించడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంత కష్టపడితే ఈరోజు ఆయనకు భగవంతుని దగ్గర ఒక స్థానం దొరికింది. అవధూత స్థితి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. సో మనందరికీ కూడా మన లైఫ్ పట్ల ఆ డెడికేషన్ ఉండాలి. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో చాలా సింపుల్గా ధ్యానం చేసుకుంటూ మన అంతరాత్మలో ఉన్న ఆ సృష్టి మూలంతో అనుసంధానం అవుతూ అక్కడి నుంచి వచ్చే ఒక అమితానందాన్ని, ఒక పాజిటివిటీని మన లైఫ్లో ఎప్పటికప్పుడు నింపుకోవచ్చు. ప్లస్ ఈ సొసైటీకి ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ఎన్నో రకాల ఒత్తిళ్ళు, విపరీతమైన ఒత్తిళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది, పిల్లలకు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. సో ఏ వ్యాపారం చేసినా వెంటనే కాంపిటీషన్ వచ్చేస్తుంది. ఇట్లాంటి రకరకాల సమస్యలన్నీ కూడా ఈరోజు యువతను, దేశాన్ని, భవిష్యత్తును, ప్రపంచాన్ని వెంటాడుతున్న సమస్యలు. ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ స్టాక్ మార్కెట్లో లాస్ వస్తుంది, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, మనకు కావాల్సిన సరుకుల రేట్లు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా మన చుట్టుముట్టి వేధిస్తున్న, వెంటాడుతున్న సమస్యలు. ఇట్లాంటి టైంలో మనం నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఉంటూ మనందరం కూడా నైతిక విలువలు పాటిస్తూ ఆ నైతిక విలువల ద్వారా మన సమాజంలో ఒక పాజిటివిటీని, చైతన్యాన్ని నింపుకోగలడానికి ధ్యానం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఆ ధ్యానం గురించి చెప్పడానికి అని చెప్పేసి 2015 నుంచి మెల్లమెల్లగా చిన్న చిన్న వీడియోస్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ చేస్తే ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కడో నిన్న అమెరికా నుంచి ఒక ఆయన కెనడా నుంచి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి బ్రదర్ నేను కెనడా నుంచి మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్ అన్న అంటే అన్నాడు అనమాట. ఫస్ట్ ఎందుకు నవ్వుతున్నాడని, ఏంది బ్రదర్ ఏమైంది ఎందుకు నవ్వుతున్నారంటే మీతో మాట్లాడాలంటే నవ్వు వస్తుంది అన్నాను. ఓకే చెప్పండి సార్ ఏ జోక్ చూశారు ఎందుకు అంటే, అదే మీరు ఒక లేడీ వచ్చి కుట్లేస్తారని అడిగితే వేస్తానమ్మా ఏమైందంటే చీరలు జాకెట్లు తీసి నైటీలు జాకెట్లు తీసి వీటికి కుట్లేయాలంటే అంటే నేను నవ్వాను అనమాట. ఓకే నేనేదో క్లినిక్లో తయారు చేసిన ఒక చిన్న జోక్, ఒక 50 సెకండ్స్ జోక్ అది. ఆ 50 సెకండ్స్ జోక్ ఎక్కడో కెనడాలో ఉండే ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈరోజు రాజేష్ సార్ని, మా సార్ని కలిస్తే రాజేష్ సార్ కూడా ఫస్ట్ అదే అంటున్నాడు అనమాట. ఆ చీరలకు కుట్లేసేది ఎప్పటి నుంచి నేను స్టార్ట్ చేసినావు, నీ భార్య ఏమనలేదా, నీ భార్య ఒప్పుకుంటే అందరికి చీరలు కుట్లేస్తావా, మా వీధిలో వాళ్ళందరికీ కుట్లేస్తావా, మా వాళ్ళందరికీ తెచ్చిస్తా అంటున్నాడు అనమాట. అంటే చిన్న చిన్న ప్రయత్నాలు, మనం ఈ ప్రపంచాన్ని పాజిటివ్గా ఉంచాలని చేసే ప్రతి ప్రయత్నము భగవంతుని ఆశీర్వాదంతో ముందుకెళ్తుంది. ఈ సమాజాన్ని ఒక హ్యాపీ వేవ్లో పెడుతుంది, ఈ సమాజానికి ఒక చేయూతనిస్తుంది. మనందరి ఆరోగ్యానికి డెఫినెట్గా ఈ హ్యూమర్ అనేది, ఆనందం అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈరోజు స్ట్రెస్తో ఎంతోమందికి ఈ కరోనా తర్వాత చావు భయం అనేది సమాజాన్ని వెంటాడిన సమస్య. కరోనా సెకండ్ వేవ్లో రేపు ఫేస్బుక్లో ఫోటో కనపడితేనే రెస్ట్ ఇన్ పీస్ అని పెడుతున్నారు. నేను కూడా అట్లా మా ఫ్రెండ్ ఫోటో కనపడింది, వాడేదో ఊటికి అదేదో ఎక్కడికో వెళ్ళి బంధువుని కలిసినట్టు ఫోటో పెట్టాడనమాట. ఫోటో పెడతాను రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టా. ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు, ఒరే నేను బతికే ఉన్నారా అప్పుడే రెస్ట్ ఇన్ పీస్ పెట్టావు అన్నాడు. అరే నువ్వు ఫేస్బుక్లో ఫోటో పెట్టావు కదా అంటే, ఫేస్బుక్లో ఫోటో పెడితే చచ్చిపోయినట్టేనా అంటే, కరోనా సెకండ్ వేవ్ ఉంది మామ నువ్వు ఎందుకు
పెట్టావు అని చెప్పాను అనమాట. సో అట్లా చావు భయం అనేది ఒక మనిషిని అంత వెంటాడింది ఆ టైంలో. అప్పుడు వచ్చిన ఒత్తిడికి నేను నా వీడియోస్ ఎంతోమందికి ప్రాణం పోస్తూ ఎంతోమందిని స్ట్రెస్ నుంచి బయటపడేస్తూ చాలామందికి హ్యాపీనెస్ ఇవ్వగలిగాను. ఆ టైంలో బాగా కనెక్ట్ అయ్యారు ప్రజలు. సో అందరికీ నేను చెప్పేది ఒకటే లాస్ట్గా, నవ్వండి, నవ్వించండి, హ్యాపీగా ధ్యానం చేయండి. ఉత్కృష్టమైన మానవ జన్మతో మీలో ఉన్న భగవంతుణ్ణి ధ్యానం ద్వారా కనెక్ట్ అవుతూ మీ జీవితాలకు ఒక పరమార్థం ఉండేలా చూసుకునేలా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ధ్యానం అనేది మన హిందూ సాంప్రదాయానికి ఒక మూల స్తంభం. సో ఎక్కడ పోయినా ఏ దేవుడిని చూసినా, ఏ విగ్రహాన్ని చూసినా అందరూ ధ్యాన స్థితిలోనే మనకు కనిపిస్తారు. సో అట్లాంటి గొప్ప ధ్యానాన్ని మీ జీవితంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తూ మీ జీవితాల్లో పరమార్థం నింపుకోవాలని, నవ్వును ఒకటే కాదు, నవ్వుకు నేను అప్పటి వీడియోలు పెడతాను, పరమార్థాన్ని మీరు ధ్యానం ద్వారా నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కళాధర్ సార్ ఫోన్ చేసి ఇట్లా హ్యూమర్ క్లబ్ వార్షికోత్సవం ఉంది బాబు, రాగలవా అంటే 100% వస్తాను సార్. ఎప్పుడు రాలేదు గుంటూరుకి, ఫస్ట్ టైం వచ్చాను. సో పొద్దున్న నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలామంది సెల్ఫీలు తీసుకోవడం, ప్రతి ఒక్కరూ హ్యాపీగా వచ్చి నన్ను హక్ చేసుకోవడం, ఇందాక అక్కడ కూర్చుంటే కూడా 2-3 సెల్ఫీలు తీసుకున్నారు. సో మీ అందరి సంతోషాన్ని చూడడానికే ఆల్మోస్ట్ వచ్చినట్టుంది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను మైక్ తీసుకోకముందే నవ్వుతున్నారు, ఇప్పుడు మైక్తో మాట్లాడుతుంటే ఇంకా బాగానే నవ్వుతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ గుంటూరు హ్యూమర్ క్లబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజల్లో ఒక పాజిటివిటీని, ఒక ఆనందాన్ని నింపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వుతా కొట్టండి భాష, ఈ నవ్వు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ. డాక్టర్ గారు హాస్పిటల్లో కుట్లు వేశారు, ఒక్క నిమిషం సార్ వేయలేదు సార్, మూతికి వేసినటువంటి కుట్లు మాత్రం తెరిచారు, మా మూతికి వేసిన కుట్లు మాత్రం తెరిచారు. ఎందుకంటే థ్యాంక్ యూ సార్. ఒక్క మాట డాక్టర్ గారిని గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే, దాదాపు ప్రపంచం మొత్తం మీద, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద 5 కోట్ల మందిని నవ్విస్తున్నటువంటి యాక్టర్లు ఉండొచ్చేమో కానీ డాక్టర్ మాత్రం ఏకైక డాక్టర్ సారీ. ఇక దానిలో అసలు ఇక ఏమాత్రం సందేహం లేదన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో కూడా మీరు ఈ ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని గుంటూరు హ్యూమర్ క్లబ్ మరీ కోరుకుంటుంది. అంతా వెంకటేశ్వర స్వామి దయ సార్, అంతా వెంకటేశ్వర స్వామి దయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.